మకర రాశి వారికి డిసెంబర్ 10 బుధవారం రోజు అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో ముందుగా తెలుసుకోబోతున్నామండి. అలాగే మకర రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగు, కలిసి వచ్చే అదృష్ట సంఖ్య, ఏ దిక్కున ప్రయాణం రేపటి రోజున శుభకరం, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, ప్రేమ వ్యవహారాల పరంగా, దాంపత్య జీవిత పరంగా రేపటి రోజున మీకు ఎలా ఉండబోతుంది. అలాగే ఒక స్త్రీమూర్తి వల్ల రేపటి రోజున మధ్యాహ్నం 1:35 తర్వాత నుంచి మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటే నేను చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తప్పకుండా మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు కాబట్టి వీడియోని అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మకర రాశి వారి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. గురూజీ లక్ష్మణ్ గారండి, శ్రీ కనక దుర్గాదేవి ఆశీస్సులతో మనకి జాతకం చెప్తారు. గురువు గారి నెంబర్ వచ్చేసి 8639883141. స్త్రీ పురుష వశీకరణ 100% చేస్తారు. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం మీరు ఏదో ఒకటి వాట్సాప్ చేస్తే చాలండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారనమాట. అంటే మనం గురువు గారిని దగ్గరుండి కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. దూర ప్రాంతంలో ఉన్నవారు కూడా ఫోన్ ద్వారానే చెప్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు కానీ, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా మీకు రోజులలోనే పరిష్కారం చెప్తారు. 9 రోజులలో పరిష్కారం దొరుకుతుందండి. నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి. ఉన్నది ఉన్నట్లుగా తప్పకుండా చెప్తారనమాట. మన జీవితంలో పూజలు కానీ, పరిహార రూపంలో కానీ పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు మకర రాశి వారి దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఈరోజు చెప్పబోయే విషయం మీ జీవితంలో మీ భవిష్యత్, మీ యొక్క అనుభవాలు అన్నిటికీ కూడా సంబంధించినది కాబట్టి మీ యొక్క జీవితం ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటే మీకు సార్థకం చేసుకోవచ్చు. ఈ యొక్క రాశివారు మీకు నిలిచినట్లు కనిపించినా కూడా లోపల అలలు, ఎంత ఆలోచనలు, ఎన్ని కలలు ఉంటాయన్నమాట. అసలు ఈ యొక్క మకర రాశి వారు ముఖ్యంగా ఎప్పుడు కూడా చాలా శాంతపరులండి. అంటే ఎవరిని కూడా హింసించాలి, బాధ పెట్టాలి అని అనుకోరనమాట. నిజాయితీ గలవారు, ఇతరులకు సహాయం చేయడంలో ముందుండేవారు. తాము పడిన బాధను ఎవరికి చెప్పకుండా మౌనంగా మోసుకుంటూ పోయేవారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశివారి హృదయం ప్రశాంతంగా ఉన్న రోజులు చాలా అరుదు. కానీ ఈ యొక్క డిసెంబర్ 10 మీ జీవితంలో ఒక వ్యత్యాసాన్ని తెచ్చేటువంటి రోజుగా నిలిచిపోతుంది. మీరెప్పుడు మీ జీవితంలో గడపని విధంగా, మీ జీవితంలో ఎవరి సహాయం చేయని విధంగా ఈరోజు జరగబోతుంది. ఈరోజు మీరు చేసే ప్రతి నిర్ణయం, అలాగే మిమ్మల్ని మీరు చూసుకునే ప్రతి క్షణం, మీ యొక్క శ్రమకు ఎదురు చూసినటువంటి ప్రతిఫలం మీ వైపే నడుస్తుంది. ముఖ్యంగా మీరు ఏది అనుకున్నా కూడా దాంట్లో ప్రత్యేకంగా విజయం సాధిస్తారండి. కొందరు వ్యక్తుల యొక్క సహకారం కూడా మీకు లభించబోతుంది. అసలు ఇది ఇలా జరగడానికి కారణం ముఖ్యంగా 3 గ్రహాలు తప్పకుండా మీకు రేపటి రోజున ఉండబోతున్నాయి. అసలు ఆ 3 గ్రహాలు ఏంటంటే కనుక, శుక్రుడు స్త్రీ శక్తి అనుగ్రహాన్ని ఇస్తాడండి. మరి బుధుడు వచ్చేసి అవకాశాల గ్రహం. మరి చంద్రుడు ఆరోగ్యం మరియు అంతరంగ శాంతి గ్రహం అని చెప్పాలి. ఈ యొక్క డిసెంబర్ 10 మధ్యాహ్నం 1 తర్వాత, అంటే 1:30 తర్వాత ఈ 3 గ్రహాలు ఈ యొక్క రాశి వారి జాతక చక్రంలో త్రికోణ యోగం ఏర్పడబోతుందన్నమాట. ఇది వచ్చే శుభాల జాబితా కేవలం యాదృచ్ఛికం కాదు. ఇది దైవం నిర్ణయించినటువంటి ఒక దివ్యత, అంటే ఒక దైవం మీకు ఇచ్చే ఒక వరం లాంటిది. ఎవరికి రాయనంత రాత మీకు రాసినట్లుగా ఒక్కసారి మీ జీవితంలో మీరు ఒక్కసారి బాగా ఆలోచిస్తే మీకు ఒక స్త్రీ వల్ల వచ్చే అవకాశాలు కానీ, ఆరోగ్యం కానీ, అలాగే అన్నిటికన్నా అత్యంత ప్రాధాన్యమైనది మనశ్శాంతి అండి. ఇవన్నీ కూడా ఆమె ఇవ్వబోతుంది. మరి ఆమె ఎవరు, మరి ఏం జరగబోతుందో ఒకసారి చూస్తే, మొదటగా మీరు వచ్చే లాభాల అవకాశ లాభం ఆ స్త్రీ మూర్తి వల్ల మీకు రాబోయే అదృష్టం ద్వారా ఈ యొక్క డిసెంబర్ 10 మధ్యాహ్నం 1:01 దాటిన తర్వాత మీ జీవితంలో ఒక స్త్రీ ప్రవేశిస్తుందండి. ఆమె మీకు ఇంతకుముందు కలిసినట్లుగా ఉండవచ్చు, లేకుంటే కలవనట్లుగా కూడా ఉండవచ్చు. మీకు తీసుకురాబోయేది ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక ముఖ్య శుభవార్త అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా రెండవది వచ్చేసి మీ ప్రతిభను గుర్తించే వ్యక్తిని పరిచయం చేయడం అండి. మీకోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక పని మీకే ప్రత్యేకంగా దక్కాల్సిన యోగం, మీ ముందే ఉన్నటువంటి అవకాశం మళ్ళీ మీ వైపుకు రావడం, ఇవన్నీ కూడా ఆమె ఒక్క మాట ద్వారా, ఒక్క సూచన ద్వారా, ఒక్క పరిచయం ద్వారా మీ జీవితాన్ని మార్చగలిగేటువంటి విధంగా ఒక్కసారిగా ఉండబోతుందన్నమాట. ఈ శుభం అవకాశం పేరుతో వస్తుంది, కానీ దాని వెనుక దైవగ్రహాన్ని,
ఆ స్త్రీ ఆశీర్వాదం ఎన్నో కూడా మీకు దాగి ఉన్నాయని చెప్పవచ్చనమాట. మరి రెండవదొచ్చేసి ఏంటంటే కనుక ఆర్థిక లాభం అండి. అనుకోని చోట నుండి వచ్చినట్లే వస్తుంది మీకు డబ్బనేది. కానీ ఆ స్త్రీమూర్తి వల్ల మీకు ధనలాభం కూడా కలుగుతుంది. అది ఈ విధంగా ఉండవచ్చనమాట. ఆలస్యమైనటువంటి డబ్బు ఆమె మాట వల్ల మీకు తిరిగి రావడం. ఇంకా రెండవదొచ్చేసి మీ యొక్క శ్రమకు లభించాల్సినటువంటి ఫలితాన్ని ఆమె గమనిస్తూ ఇన్ని రోజులుగా మీరు పడుతున్న కష్టాలు, ఇబ్బందులను, మీరు పడుతున్న అవస్థలను గ్రహించిన ఆమె, మీ యొక్క శ్రమను గుర్తించిన ఆమె ఇతరులకు మీ గురించి తెలియచేసి మీకు రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని తెప్పించడం, ఎవరో మీ మీద చేసే సహాయాన్ని తిరిగి గుర్తించడం, మీ పనిని చూసి ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వడం, చిన్న బహుమానం కానీ లేకుంటే పెద్ద అవకాశం కానీ పెద్ద శుభారంభం కానీ చెప్పవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ డబ్బు దీర్ఘకాలిక శ్రేయస్సుని ఇస్తుందండి. అంటే మీరు ఏదైనా వ్యాపారం చేయాలని అనుకున్నా, లేదంటే మీరు ముఖ్యంగా ఏదైనా ఒక స్టార్ట్ చేయాలని మీ మనసులో ఉంది, కానీ ఎంతో కాలంగా ఆమె సహాయం చేస్తుందని మీ మనస్సులో ఉంది, కానీ ఆమెను అడగలేరనమాట. అలాంటి విషయాలు కూడా ఊహించని విధంగా ఏమో మీకు ఆర్థికంగా సహాయం అనేది చేస్తుంది. మీరు దీర్ఘకాలికంగా భవిష్యత్తులో మీ కలలను నెరవేర్చుకోవడానికి ఎన్నో అవకాశాలను ఇస్తుందని కూడా చెప్పాలి. మరి అత్యంత ముఖ్యమైనది ఏంటంటే కనుక ఆరోగ్య లాభం అండి. మీరు చాలా సంవత్సరాలుగా కోరుకునేది ఈ మధ్యాహ్నం తర్వాత మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి 3 మంచి శుభవార్తలనైతే వింటారనమాట. అంటే మీకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తగ్గుతాయన్నమాట. ఇంకా మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి 3 ప్రధానమైనటువంటి మార్పులు సంభవిస్తాయండి. వాటిలో ముఖ్యమైనది మానసిక ఒత్తిడి ఉంటుంది కదా, పూర్తిగా తగ్గిపోతుంది. శరీరంలో అలసట కూడా తగ్గిపోతుంది. రాత్రి నిద్ర కూడా మెరుగవుతుంది. చాలామందికి రాత్రులు నిద్ర రావడం లేదని బాధపడుతుంటారు కదా. ఈ లాభం కూడా ఒక స్త్రీ చెప్పిన మాట, ఆమె చెప్పిన పరిహారం, ఒక స్త్రీ ఇచ్చిన ఒక ముందు, ఒక స్త్రీ చేసిన ఒక ప్రార్థన, ఒక స్త్రీ ఇచ్చినటువంటి ఒక ధైర్యం మీకు ఆరోగ్యాన్ని ఇస్తుందన్నమాట. దైవ ఆశీస్సులు కలిగేలా కూడా ఇస్తుందన్నమాట. మీ జీవితంలో ఆరోగ్యం అంటే ఎంత సంపద ఉన్నా ప్రయోజనం లేదు కాబట్టి ఆ యొక్క శుభ ఫలితం అత్యంత పవిత్రమైనది మీరు భావించాలి. ఆమె ఎవరు? ఈ స్త్రీమూర్తి గురించి కొంత వివరణ చెప్పాలంటే, ఈ స్త్రీ మీ కుటుంబంలోని పెద్దవారే ఉండవచ్చు, మీ బంధువై ఉండవచ్చు, మీ స్నేహితురాలే ఉండవచ్చు, మీకు మార్గదర్శకంగా నిలిచే గురువై ఉండవచ్చు, లేదా అనుకోకుండా ఈరోజు మీరు ఎదురుపడే ఒక అపరిచితురాలే కూడా ఉండవచ్చండి. కానీ ఆమె ఉన్న శక్తి, ఆమెలో ఉన్న ఒక శక్తి, దైవతా శక్తి, ఆమె హస్తవాస్తి గొప్పది. మీ జీవితంలో ఒక ద్వారం మూసుకుపోయినప్పుడు దేవుడు స్త్రీ రూపంలో మరొక ద్వారాన్ని కూడా తెరిచాడని మీరు తప్పకుండా గమనిస్తారన్నమాట. మరి ఈ యొక్క శుభ నిర్ణయం, ఇది శుభకాలం, జాగ్రత్తగా మీతోనే ఉండాలి. ఈ యొక్క శుభం అంటే చిన్న పరిహారం. ఈరోజు ఎవరినైనా కానీ స్త్రీలను గౌరవించండి. ఆమెకు ఒక చిన్న స్వీట్ లేదా పువ్వులు ఇవ్వడం కూడా మంచిదనమాట. ఇంట్లో దీపం వెలిగించి ఇలా చెప్పండి: దేవతా శక్తి, నా యొక్క దారిని వెలిగించు, నేను సంతోషంగా ఉండాలి అని పలకండి. నీటిని ఈరోజు వేస్ట్ అనేది చేయకండి. నీటిని ఎప్పుడు కూడా వృధా చేయకూడదు అనమాట. ఇవి మీ యొక్క శుభాలను అస్థిరం సుస్థిరం అని చెప్పాలన్నమాట. రేపటి రోజున జరిగేటువంటి అన్ని అద్భుతాలు మీకు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. మిగతా పరిహారాలు కూడా తప్పకుండా చేసుకోవచ్చు. రేపు మీకు దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ గుడికి వెళ్ళి హనుమంతుల వారి ఆలయాన్ని సందర్శించండి, లేకుంటే అయ్యప్ప స్వామి వారిని ప్రార్థించండి, లేకుంటే మీ యొక్క శుభాలను ఎప్పుడు కూడా అయ్యప్ప స్వామి వారు స్థిరం చేస్తారండి. రేపు బుధవారం కదా, తప్పకుండా గుడికి వెళ్ళండి. ఈ యొక్క మకర రాశి వారికి ఏళ్ళ తరబడి ఉన్నటువంటి మార్పులు తప్పకుండా తీసుకొస్తుంది. ఒక స్త్రీ ద్వారా వచ్చే అవకాశం, ఆర్థిక లాభం, ఆరోగ్య లాభం అన్నీ కూడా మీ జీవితంలో ఒక పదాన్ని మార్చబోతున్నాయి, మీ జీవిత పదాన్ని మార్చబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మీ యొక్క దారి వెలుగుతో నిండాలి, మీ యొక్క హృదయం శాంతితో ఉండాలి, మీ యొక్క భవిష్యత్తు దేవతానుగ్రహంతో కలకలాడాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క వీడియో ద్వారా నేను కూడా కోరుకుంటున్నానండి. మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి నీలం కలర్ అండి. అలాగే కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 5 మరియు 9 అన్నమాట. ఇంకా తూర్పు దిక్కు ప్రయాణం రేపటి రోజున అత్యంత శుభకరం అండి. ఇంకా మిగతా 3 దిక్కులు వచ్చేసి మీరు తప్పకుండా వెళ్ళాల్సి వస్తే అత్యవసరమైన ప్రయాణం అయితేనే వెళ్ళండి, లేకుంటే రేపటి రోజున కొంచెం వాయిదా వేసుకోవడం చాలా మంచిది. చిన్న చిన్న ప్రయాణాలు చేయొచ్చు, దూర ప్రయాణాలు చేసేవారు మాత్రం తగు జాగ్రత్తలు అయితే పాటించండి. ఇంకా ఆరోగ్యపరంగా రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉంది. చాలా చక్కటి జీవితాన్ని రేపటి రోజున మీరు ఒక స్త్రీ వల్ల గడపబోతున్నారండి. ఆమె ఇచ్చినటువంటి ఒక మోటివేషన్ అన్నమాట. మీ వెంటే ఉండి మిమ్మల్ని ఎప్పుడు కూడా నడిపిస్తూ ఉన్నటువంటి ఆ స్త్రీ మిమ్మల్ని తప్పకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుందన్నమాట. మనకు దగ్గర వారై ఉండవచ్చు, దూరం వారై ఉండవచ్చు, పరిచయం ఉన్న వ్యక్తి కావచ్చు, పరిచయం లేని వ్యక్తి కావచ్చు, కానీ మీకు రేపటి రోజునైతే అదృష్టం అనేది కలగబోతుందన్నమాట.
చూసారు కదండి మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.